హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్నటి నుంచి యూట్యూబ్ ఓపెన్ చేసిన సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. అదే బాసింగల్ సాంగ్ చేసినటువంటి ఈశ్వర్ సాయి అండ్ ఇంకా మాధురి రాథోడ్. సో వీళ్ళకి సంబంధించినటువంటి వీడియో. సో దీని గురించి మనం మాట్లాడాలా, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా అంటే వాళ్ళు దాన్ని పబ్లిక్ చేశారు, వీడియో తీసి ఆల్రెడీ బయట పెట్టారు. సో దాని మీద చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అండ్ ఈవెన్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. సో అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆ వీడియో మొత్తంలో కూడా తప్పు మా హస్బెండ్ది కాదు అంటూ కూడా తను మాట్లాడటం జరిగింది. సో మీ హస్బెండ్ది తప్పు లేకపోతే ఆ అమ్మాయి ఎందుకు తనతో ఉంది అనే క్వశ్చన్ కూడా వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి క్లియర్గా మాట్లాడదాం. సో మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఆర్జే శేఖర్ భాష ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఓకే, చూసారా వీడియో? అందరూ రకరకాల సాంగ్స్ పెట్టి ఆ సాంగ్కి వీళ్ళు న్యాయం చేస్తూ వీళ్ళు అన్యాయం అయిపోయారని పెడుతున్నారు. ఆ రాత్రి రాత్రి రాత్రిలో సాంగ్ ఊరంతా తెలిసిపోయే సాంగ్. కానీ దీనికి యాప్ట్ అయ్యే సాంగ్ వేరే ఉంది, చాలా ఫేమస్ సాంగ్. మీరు ఫస్ట్ గమనిస్తే ఆ రూమ్లో తన కొడుకును కూడా ఉన్నాడు. అంటే కొడుకును కూడా తీసుకెళ్ళాడు వేములాడకి. వేములాడ ఏదో లాడ్జ్లో 104 రూమ్లో దొరికారు. కొడుకు అక్కడే ఉన్నాడు, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అయితే మీకు తెలంగాణలో ఒక చాలా ఫేమస్ సాంగ్ ఉంది, వద్దంటే ఏములాడ పోతాడు అంటాడే, పోరగాని గుండు ఆడ గీకిస్తాను అంటాడే. అంటే పోరగానికి గుండు గీకిస్తా అని చెప్పి ఊరికూరికే వేములాడ వెళ్తున్నాడు మావాడు. ఎందుకు వెళ్తున్నాడు వేములాడ? పోరగాడిని అడ్డం పెట్టుకొని వేములాడ వెళ్తున్నాడు, గుండు గీకిస్తా అని చెప్పి వేరే పల్లెవో చేస్తున్నాడు అని చెప్పి. సరే, అక్కడ అతను ఉన్నారు వాళ్ళిద్దరు, కానీ వాళ్ళు ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. అతను ఎక్కడ బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు, ఆవిడ అక్కడ ఉంది. మరి వేములాడ పిల్లవాడిని తీసుకొని పోతున్నాను గుండు గీకించడానికి, రాతోడు అంటే తోడుగా వచ్చింది రాతోడు, అలా వాడు చెప్పుకుంటూ రేపు. ఓకే, కానీ ఏం జరిగినా కూడా ఇక్కడ నేను ముఖ్యంగా ఎంతమంది ఏమన్నా కూడా నేను వాళ్ళ ఆవిడని కంప్లీట్గా అభినందిస్తున్నాను. ఆవిడ చేయాల్సిన పద్ధతిలో కరెక్ట్గా చేసింది. ఓకే, ఇప్పుడు సరే వాళ్ళ ఆయన్ని తిట్టలేదు, వాళ్ళ ఆయనది తప్పు కదా అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడికి ఉంటుంది. ఇంటికి అలా ఏం ఊరుకోరు. అంటే పెళ్ళైందో లేదో, బట్ పెళ్ళైన మగాళ్ళందరికీ మామూలుగా ఉండదు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తాట తీసేస్తారు. ఓకే, పబ్లిక్ వీడియోలోనే చెప్పారు పోలీసులకి కాల్ చేయమని కూడా మాట్లాడారు. ఇక పోలీసుల విషయానికి తర్వాత వద్దాం, అది పాయింట్ చెప్తాను నేను. ఓకే, బట్ నేను చెప్పేది ఏంటంటే ఆవిడ తీసుకెళ్ళి ఆయన కొట్టుకుంటుంది, తిట్టుకుంటుంది, చంపుకుంటుంది, ఏమైనా చేసుకుంటుంది. అది వాళ్ళిద్దరి మధ్య పరస్పరం. అక్కడ ఏదో ఇన్నాళ్ళు నన్ను ప్రేమగా చూసుకున్నాడు, నా బిడ్డని ప్రేమగా చూసుకున్నాడు, ఏ లోటు లేకుండా చూసుకున్నాడు, ఇటువంటి మంచి మనిషి కాబట్టి ఏదో పొరపాటు చేశాడు అనే కోణంలో ఇచ్చారు. పొరపాటుని ఎట్లా అంటావు, పెద్దవాడు కదా తెలుసు అంటే. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి చెప్తాను నీకు. దాంట్లో ఒక ఆవిడ ఇట్లాగే పెళ్ళయి సరే ఏదో ఒక వాళ్ళ ఆయన వేరే పని మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు వేరే అతనితో సంబంధం పెట్టుకొని తర్వాత దొరికిపోయిన తర్వాత అతను విడాకుల కోసం అప్లై చేసుకుంటే సుప్రీంకోర్టు జడ్జి అన్నమాట. అంటే ఆమె ఏమీ రెగ్యులర్గా లేదు కదండి, ఏదో ఒకసారి ఏదో పొరపాటున పోయింది, క్షమించి లైఫ్లోకి తీసుకోండి, ఒకసారి పోతే దాన్ని పెద్దగా మనం పరిగణించకూడదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన ఆ మాటను పట్టుకొని చాలాసార్లు ఇది కంటిన్యూస్ రిలేషన్షిప్ అయితేనే మనం దీన్ని తప్పు పట్టాలి తప్ప ఏదో పొరపాటున ఒకసారి అలా ఏదో ఆ వీక్నెస్ అనేది హ్యూమన్స్కి కామనే కాబట్టి ఆ కోణంలో చూడాలి అనే కోణంలో ఆ తీర్పును ఉటంకిస్తూ చాలామంది చెప్పారు. అప్పుడు ఆవిడని డిఫెండ్ చేసుకుని అది అప్లై అయితే ఈయనకు కూడా అవుతుంది. కాకపోతే ఆవిడని నేను ఎందుకు ఇప్పుడు ముగ్గురులో ఎవరిది తప్పు అనే కోణంలో వస్తే వీళ్ళిద్దరిది ఫస్ట్ తప్పే, కానీ ఇది నేరం కాదు. ఏ చట్ట ప్రకారం అది నేరం కాదు, మనందరికీ తెలిసిన విషయమే కదా. రీసెంట్గా బోల్డ్ చెప్పుకున్నాం. సుప్రీంకోర్టు ఇద్దరు అడల్ట్స్, వాళ్ళిద్దరు పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా సరే వాళ్ళు ఇష్టంగా ఎక్కడైనా ఉండొచ్చు, దానికి ఏ రకమైన అబ్జెక్షన్ లేదు. మరి అలాంటి అబ్జెక్షన్ లేని దానికి వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మోరల్గా ఎవరైనా అఫెండ్ అవుతారు. భార్య అఫెండ్ అవుతుంది, లేకపోతే ఆవిడకి భర్త ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడు కూడా అఫెండ్ అవుతాడు. కానీ మోరల్ ప్రకారం తప్పు, కానీ లీగల్ ప్రకారం తప్పు కాదు. మరి ఇలాంటప్పుడు పోలీసులు ఎలా ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో? పోలీసులు వచ్చి ఆవిడ స్టేట్మెంట్లు తీసుకున్నాం, ఈవిడ స్టేట్మెంట్లు తీసుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది? ఇద్దరు అడల్ట్స్ వాళ్ళ ఇష్టపూర్వకంగా పోయి ఒక లాడ్జ్లో ఉన్నప్పుడు వాళ్ళు పెళ్ళైన వాడు ఆ పెళ్ళి, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ కదా, అది కదా చట్టం చెప్పేది. దీన్ని పోలీసులు ఎలా చేస్తారు అంటే ఇక్కడ మన చట్టం మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం అనుకుంటుంది, కానీ మనం అక్కడికి వెళ్ళాం. మనం అందరం కూడా దాన్ని హర్షించట్లే. ఎవరైనా సరే ఆడ మగ
తప్పు. అంటే పెళ్ళైన వాళ్ళైనా సరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది మనం తప్పుగానే చూస్తాం. కానీ సుప్రీంకోర్టు వచ్చి ఈ మధ్య మార్చేసినంత మాత్రాన సమాజం మారిందా? కనీసం పోలీసులు అయినా మారారా? మారరు. విచ్ ఇస్ గుడ్ అని అంటున్నాను నేను. సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పి వీళ్ళు చెప్పలేదు, తప్పు అయిపోయిందని దొరికిపోయిన భయం ఆ అమ్మాయిలో కనబడింది. ఎందుకంటే వీళ్ళు వచ్చి పచ్చి బూతులు తిడుతూ చెప్తూ కొడుతున్నప్పుడు కూడా ఆమె నోరు మూసుకుంది. ఎందుకు? తప్పు జరిగింది నా వల్ల అని ఆ అమ్మాయికి తెలుసు. ఆ భయంలో నోరు మూసుకుంది. అదే తను తప్పు చేయలేదని ఉండింది, ఆమె కూడా తిరగబడి కొట్టేదాం. అయ్ నాకు తప్పు కాదు, సుప్రీంకోర్టే చెప్పింది. మేబీ ఆ వీడియోలో ఆవిడ చూడలేదేమో, నువ్వెవరు నన్ను కొట్టడానికి అని ఉండేది. ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది, ఈవిడ మొగుడిది ఈవిడికి సంబంధం, ఆవిడతో ఈయనకి సంబంధం లేదు, ఆవిడ ఎట్ట కొడతా, నీ బంగారం మంచిదైతే నీ బంగారం నువ్వు కంట్రోల్లో పెట్టుకో, వాడు వేరే దానికి వెళ్తే వీడికి తప్పు. కానీ ఆమె అట్రాక్ట్ చేసింది అంటే బోల్డ్ మంది అట్రాక్ట్ చేస్తారు, పోతానే ఉంటాడు. అది ఆయన తప్పు కదా, ఆయనలో లోపం. దాన్ని సరిదిద్దుకోగానే ఆవిడ ఎట్టా కొడతావు, ఆవిడ కాకపోతే ఇంకోటి వస్తుంది. అందరినీ కొట్టుకుంటూ నీ మొగుడిని సరైన మార్గంలో పెట్టుకుంటే ఇటువంటి దరిద్రం నీకు ఉండదు అని చెప్తున్నారు చాలామంది. ఇది కూడా పాయింటే. ఓకే. కానీ ఇక్కడ ఆవిడ్ని కొట్టడం తప్పు. ఆవిడ కనుక వెళ్ళి కేసు పెట్టిందంటే ఇప్పుడు వీళ్ళిద్దరు చేసింది తప్పు కాదు చట్ట ప్రకారం, కానీ ఆవిడని కొట్టడం ఈవిడ చట్ట ప్రకారంగా చేసింది తప్పు కదా. ఈవిడ వెళ్ళి నా మీద చేయి చేసుకుంది, నా మీద అసాల్ట్ చేసింది అని చెప్పి కేసు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? చాలామంది అంటారు ఆవిడ కేసు పెడితే ఏమీ కాదు, చంపేసిన ఏం కాదు. ఈవిడ కోపంలో ఆవేశంలో నేను చూసి తట్టుకోలేకుండా చంపేశానండి అని చెప్పినా కూడా ఏం కాదనే విషయం ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సింది. భర్త అయినా సరే భార్య రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు తర్వాత ఎప్పుడో ప్లాన్ చేస్తే అది పెద్ద మర్డర్ అవుతుంది. ఆన్ ద స్పాట్ చూసినప్పుడు తట్టుకోలేక వాడు చంపేశాడు అనుకో ఏదన్నా తీసుకొని, అది ఆవేశంలో చేసిన మర్డర్గా చూస్తారు, దానికి శిక్ష కూడా ఉండదు. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇలాగే ఒక మహిళని మొగుడు చంపేస్తే 500 జరిమానా వేసి పంపించేసింది. సో ఇక్కడ నేను ఏమంటానంటే చట్టం కొన్నిసార్లు పనికిరాదు, కొన్నిసార్లు చట్టంలో ఉన్న లూప్ హోల్సే పనికొస్తాయి. సమాజంలో ఈ రోజున అటువంటిది కావాలి. ఓకే. ఆవిడ పేరు తెలియదు, వాళ్ళ భార్య సలాం ఆవిడ కరెక్ట్గా చేసింది. ఓకే. ఎందుకంటే అయ్యో ఈ అమ్మాయికి రేపు పెళ్ళి ఎలా అవుతుందండి, ఈ అమ్మాయిని ఇట్లా బదనాం చేస్తే అంటే ఇలా ఎన్ని దాచిపెట్టి ఇంకొకటి ఏమన్నా మోసం చేసి పెళ్లి చేసుకోవడమా మీకు కావాల్సింది? అంటే ఇక్కడ దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ వీడియో తీసినప్పుడు అక్కడ మీ హస్బెండ్ కూడా ఉన్నాడు. తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు మా హస్బెండ్ మంచివాడే, కానీ తన వల్ల తను అట్రాక్ట్ చేయడం వల్ల తను ఈ తప్పు చేశాడు అని చెప్పేసి మాట్లాడడం కరెక్టే. ఆవిడ మా హస్బెండ్ మంచివాడే అనే కోణం ఎక్కడి నుంచి వస్తుందంటే, తను పెళ్లి చేసుకున్న 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది, ఏ రోజు కూడా తనకి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. తన బిడ్డని బ్రహ్మాండంగా 7 ఏళ్ళు ఎక్కడ దొరకకుండా చూసుకున్నాడు అనుకోవచ్చు. ఏదైనా సరే పాయింట్ ఏంటంటే మోజు వేరు, ప్రేమ వేరు. ఇప్పుడు ఆయనకి 10 మందితో ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఇంటికి వచ్చి పెళ్ళాం బిడ్డని బాగా చూసుకుంటున్నాడా లేదా? కానీ ఆ మోజు భార్యలకు నచ్చదు కదా. భార్యకి నచ్చదా నచ్చకపోవడం వేరే విషయం. ఆయన ఇన్నాళ్ళు ఆవిడకి తెలియలేదు, తెలిసిన తర్వాత ఆవిడ బాధపడుతుంది. బట్ ఆవిడ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ 7 ఏళ్ళు కూడా మాకు ఏ లోటు చేయలేదు, మమ్మల్ని ఎత్తులు పెట్టుకునే చూసుకున్నాడు. మరి అలాంటి మనిషి సడన్గా ఇలా అయిపోయాడు అంటే, జీవిత గారి ఒక ఇంటర్వ్యూ చేశారు, రాజశేఖర్ గారు కూడా ఓపెన్గా అడ్మిట్ చేసుకున్నారు. కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయండి అన్నప్పుడు కూడా ఈవిడ ఇంటర్వ్యూ దాన్ని కవరప్పో లేకపోతే వాట్ ఎవర్, ఇప్పుడు భర్త అటువంటివి చేసినప్పుడు ఏదో ఒకసారి అలా అయితే ఓకే, కానీ దాని చుట్టూనే తిరుగుతూ దానికే ఆస్తులన్నీ రాసిచ్చిపోయి నా జీవితం నాశనం అయిపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళు రియాక్ట్ అవుతారు. అటువంటి వాటిని అవాయిడ్ చేయడం బెటర్. మరి అతన్ని నిలదీసి అతను ఆఖరికి చాలాసార్లు ఏమవుతుందంటే ఇటువంటి నిలదీతకి ఆయన నిజంగా చాలా సింపుల్గా ఉంటుంది. కొంతమందికి ఆ ఈగోలో పో నేను దీనే చేసుకుంటా, ఏం చేసుకుంటా పోతావు, ఎక్కడ చేసుకుంటావు, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అంటాడు. ఇప్పుడు ఆమె నిజంగా పోయి ఎన్ని చెప్పుకున్నా కూడా ఏమవుతుంది? లీగల్, వీడు ఎవరైనా ఎవరితో అయినా ఉండొచ్చు, అవును నేను ఎవరితో ఉంటా, పెళ్లి చేసుకుంటే కదా, పెళ్లి చేసుకోకుండా ఉంటా, కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఏం బిక్తావు అని చెప్పి అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? సో ఆయన అనలేదు అండ్ అలాగే ఈవిడ కూడా ఆయన సమర్థించుకుంటూ వచ్చింది. ఓకే, ఆయన్ని సమర్థించడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఆవిడ కోణంలో ఆవిడ ఆ పని చేయకపోతే. కానీ అంటే ఇదంతా ఇప్పుడు వీడియో తీసి పబ్లిక్లో పెట్టడం ఎందుకు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు తనకి ఇప్పుడు ఆ సాంగ్ ద్వారా చాలా ఫేమ్ వచ్చింది, నెక్స్ట్ తన ఫ్యూచర్ బాగుండొచ్చు దాని ద్వారా, ఇదంతా స్పాయిల్ అవుతుందని మరి అంత ఆలోచించినప్పుడు అది కూడా ఆలోచించాలి కదా. చాలా మంచి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవేశానికి ఆలోచన ఉండదు. ఓకే, అది
ఆవిడకి ముందుగానే తెలిసిందని నేను అనుకోను. ఈ వీళ్ళ ఎఫ్ఐఆర్ గురించి ఆవిడకి ముందుగానే ఒక ఐడియా ఉంటే అది వేరే విషయం. నాకు తెలిసి ఎవరి ద్వారానో ఆవిడకి ఆ రోజు సడన్గా తెలిసింది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని కన్ఫ్రంట్ చేస్తూ ఆవిడ దానికి ముద్దు పెట్టావా, దాంతో ఉన్నావా అని చెప్పి ఆవిడ అడుగుతున్న తీరు ఖచ్చితంగా అంటే ఎంత ఫీల్ అవుతుంది ఆవిడ. వీడు నా ప్రాపర్టీ, నువ్వు అలా చేసావా దాంతో అనే కోణంలో ఆవిడ షీఈస్ కమింగ్ ఫ్రమ్ అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆవిడ తప్పు అయితే నాకు ఎక్కడా కనిపించట్లా. ఆవిడ చేసింది పర్ఫెక్ట్గా రైట్. నువ్వు అడిగావు కదా అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదే పని సుమలత గారు జానీ మాస్టర్ విషయంలో చేసుంటే, వాళ్ళిద్దరు ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు సుమలత గారు వెళ్ళి పట్టుకొని పట్టు పీకి డాష్ 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 అని తిట్టి చెప్పుతో కొట్టి ఆ మనిషిని, ఈ మనిషి నన్ను ఇన్నాళ్ళు చూసుకున్నాడు, ఇప్పుడు తెలిసి కూడా ఆయనతో ఉంటుంది కదా ఆవిడ. ఆ రోజున అది చేసుంటే ఈ రోజు జానీ మాస్టర్ పోక్సో కేసులో అన్నాళ్ళు శిక్ష అనుభవించేవాళ్ళు కాదు కదా. అది ఆవిడ చేస్తుంటే ఈవిడ భాగవతం అంతా ఆ రోజు బయటపట్టుంటే నోరు మూసుకుని ఉండేది. అది లేదు కాబట్టి ఈ రోజు ఏమవుతుంది, రేపైనా సరే ఏమై అడ్వాంటేజ్ తీసుకొని ఇతని మీద ప్రేమ ఎక్కువైపోయి ఉండొచ్చు, ఇతను పెళ్ళాన్ని వదిలేసి నా దగ్గరే ఉండాలను పోను అదే జరుగుతుంది. అమ్మాయి విషయంలో ఏమవుతుందంటే, హే మీ ఆవిడతో ఉండకు, నాతోనే ఉండు, ఇలాంటివే ఉంటాయి. మీరు అదే కేసు మీకు ఓటంకి ఇస్తూ చెప్తున్నా. దాంట్లో ఏమవుతుంది, వీళ్ళ అమ్మ వెళ్తుంది ఎట్టగైనా సరే ఈయన వాళ్ళ ఆవిడతో సినిమాకి వెళ్తే కూడా ఈవిడ తట్టుకోలేకపోయేదంట. జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ కలిసి సినిమాకి వెళ్తే కూడా ఈవిడ ఏడ్చుకుంటూ ఉండేదంట. రేపు ఎల్లుండి అదే సిచ్యువేషన్ కూడా ఈఎంఐకి వస్తుంది. మీ ఆవిడతో ఉన్నా ఎందుకు వచ్చి అంటే ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితంలో వీళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈవిడ చేసింది కరెక్ట్, పర్ఫెక్ట్. అక్కడ ఆవిడ తప్పు చేసింది, ఆ తప్పు వల్లే జానీ మాస్టర్ వచ్చింది. ఆ రోజున జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ సుమలత గారు ఇదే పని చేస్తుంటే, చెప్పు తీసుకొని కొట్టి తరిమేసి ఉంటుంటే, నలుగురిలో ఆవిడ ఏంటనేది ప్రపంచానికి చూపించుంటే, ఇవాళ బయట ఈవిడ కూర్చొని ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే, ఇన్ని కేసులు పెట్టుకుంటే తిరిగేంత అవకాశం లేదు. ఏ ఆడదైనా సరే, నేను నిజంగా ఐఎమ్ ఏదో మెన్స్ రైట్స్ యాక్టివిస్టు, పాపం మగాడికి ఏదో కొట్టేసింది అని జరిగింది, ఇట్టాగే చెయ్యాలి. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా చేయాలి. మీ ఆయన కోసం కాదు, రేపు మీ ఆయనతో మీరు ఉండాలనుకుంటే, మీ పిల్లలకి మీ ఆయన కావాలనుకుంటే ఖచ్చితంగా ఇది చేయండి. కాకపోతే కొంతవరకు అంటే వాళ్ళ కెరీర్ బదనాం అయిపోతుంది. ఇదేంటంటే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు. ఆఫీసులో కానీ ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఆయన బయటపడిపోయాడు, రేపు ఆయనకి అవకాశాలు ఎవరు ఇస్తారు, ఆ అమ్మాయికి అవకాశాలు ఎవరు ఇస్తారు. వాళ్ళిద్దరి గురించి ఐ లీస్ట్ బాదర్డ్. తప్పులు చేశారు వాళ్ళు అనుభవించాలి, వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళు అనుభవించాలి. కానీ వాళ్ళు చేసిన కర్మకి ఈవిడ ఎందుకు అనుభవించాలి? ఈవిడ లైఫ్ బాగుండాలి కదా, ఈవిడే తప్పు చేయలేదు కదా, ఈవిడ బాగుండాలి కదా. ఆ కోణంలో ఈవిడ బాగుండాలంటే ఆయన సంపాదించాలి కదా, ఆయనలాగా వేరే పనులు చేయలేదు కదా ఈవిడ. సో ఆ కోణంలో ఆయన సంపాదించాలి, గొడ్డులాగా దీన్ని సంపాదించి ఈవిడ పోషించాలి, తప్పదు. అందుకనే ఆయన కెరీర్ కావాలి. మేబీ అందుకనే ఆయన సపోర్ట్ చేస్తున్నాను, దాన్ని కూడా నేను తప్పట్టు. ఓకే, కానీ అంటే వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదంటారు? ఎవరిద్దరిలో? ఆ అమ్మాయి కానీ రాతోడు అండ్ కామాతురాణం నా భయం, నా లజ్జ దాంట్లో. కానీ ఇక్కడ వాళ్ళ వైఫ్ చెప్పింది కొంచెం వన్ సైడ్ చేసినట్టే అనిపించింది. మొత్తం తప్పంతా అమ్మాయిది. మీకు అదే అర్థం కావట్లా. అది సింపుల్ సైకాలజీ. పెళ్ళైన ఏ మగాడికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చెప్పులతో కొడతారో ఏదైనా జరగచ్చు, అంత దారుణంగా ఉంటుంది. ఆడికి కనీసం తిండి కూడా బెటర్ 4 రోజుల పాటు. ఈవిడేముంది, అయిపోయింది, ఆ సెకండ్ అయిపోయిన తర్వాత షీఈస్ ఫ్రీ. ఆడికి లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఉంటుంది అక్కడ. ఆడు లేవలేడు, కూర్చోలేడు, ఇంట్లో మొహం చూపించుకోలేడు, అది అసలు పనిష్మెంట్. ఆవిడ పనిష్మెంట్ ఏముంది, నలుగురిలో కాస్త బేజత్ అయింది, ఆడికి ఉంటుంది. ఇక నుంచి చూడండి, ప్రతి మూమెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రతి మూమెంట్ అబ్జర్వేషన్ కదా. ఆడు మొహం చూపించుకోలేడు, కూర్చోలేడు, నిల్చోలేడు. ఒక వారం రోజులు తిరిగితే కానీ కాస్త అది అలవాటు. ఆ పనిష్మెంట్ చాలా వేరేగా ఉంటుంది. అంటే ఇదేదో వీడు అనుభవించి చెప్తాడు అనుకోకండి. ఇకపోతే వాళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అంటే, సేమ్ డ్యాన్స్ చేసే దాంట్లో ఏమవుతుందంటే ఫిజికల్ మూమెంట్స్ ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసి క్లోజ్గా ఉన్నప్పుడు వెరీ హ్యూమన్ ఏంటంటే అట్రాక్షన్స్ పుడతాయి ఆ టైంలో. అక్కడ పెళ్ళ విచక్షణ ఏముండదు. కామాతురాణం నా భయం, నా లజ్జ. సో వాళ్ళు ఆ దీంట్లో మూమెంట్స్ చేసేటప్పుడు ఆమెకి ఫీలింగ్స్ వచ్చి ఉండొచ్చు, ఆయనకి ఫీలింగ్స్ వచ్చి ఉండొచ్చు. అది మెల్లగా ఎవాల్వ్ అయ్యి ఎగ్జాంపుల్ డాన్సర్స్ చెప్పారు అంతే. జానీ మాస్టర్లు కూడా అదే కదా, కలిసి డాన్సులు చేసినప్పుడు వస్తాయి న్యాచురల్గా. ఎవరన్నా సరే ఒక ఆడమగా అది ఎందుకు మనం అంత డిస్టెన్స్ పెట్టుకుంటాం, మేము కూర్చోడాలు. లేకపోతే ఇప్పుడు మగాడు అనుకో, మీరు చేతులు తీసుకుపోతాం. మనం ఆడవాళ్ళతో ఎందుకు అలా ఉన్నాం, ఆడమంతా ఎందుకు అలా ఉండరు,
అంటే లేనిపోయిన అట్రాక్షన్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, అవి ఎక్కడికో లీడ్ చేస్తాయి అనే కోణంలో ఏ పాడు సెకండ్లో అది జనరేట్ అవుతుందో తెలియదు ఆ పురుగు. సో అది ఒక హ్యూమన్ యాంగిల్లో వాళ్ళకి అక్కడ జనరేట్ అయ్యి ఉండొచ్చు. అది మొన్న మంకర్ టింకర్ వరలక్ష్మి అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చెప్పారు ఇదే మాట, ఇండస్ట్రీ అంతా ఇంతేనండి, ఉండే వాళ్ళందరూ డాష్లే, అదే టైప్లో చెప్పింది. వీడియో పెట్టింది కూడా ఒక ఫోక్ డాన్సర్ సింగర్ పిలిచారు, పిలిచి ఇట్లా నన్ను కమిట్మెంట్ ఏదో అడిగారు. అలాంటివి ఇష్టం ఉన్న వాళ్ళే అక్కడికి వస్తారండి, అలాంటివి ఇష్టం లేని వాళ్ళు ఎమ్మడలేరు, నాలాగా బయటకు వచ్చేస్తారు అని చెప్పింది. మనకు అదే దానికి కళ్ళగట్టిన సాక్ష్యం ఇది. ఓకే. సో నేనేమంటానంటే ఎవరైతే ఇలాంటివి ఆయన వాళ్ళ ఆవిడని తప్పుపడుతున్నారో అది అబ్సల్యూట్లీ రాంగ్. వాళ్ళ ఆవిడ చేసింది పర్ఫెక్ట్. ఆవిడని ఏ చట్టం శిక్షించలేదు. చెప్తూ కొట్టారు లేకపోతే చెప్తూ కొట్టారు, దీన్ని బయట పెట్టారంటే అవును ఆవిడ ఆవేశం, అది ఆవిడ బాధ, అది ఏ కోర్టు శిక్షించలేదు చెప్తున్నారు కదా, చాలా మంది చెప్తున్నారు ఆవిడ మీద కేసు పెట్టిందంటే. వీళ్ళిద్దరి విషయంలో తను ఆలోచించుకోవాలి, తనకు ఒక భార్య ఉంది, ఒక బాబు ఉన్నాడు, తను ఒక అట్రాక్ట్ చేసినా కూడా తను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, తనకి బుద్ధి లేదు కాబట్టి తను వెళ్ళాడు. కొంతమంది లేదు. అందరూ తెలుసుకోవాల్సింది అంటే ఆవేశానికి ఆలోచన ఎలా ఉండదు, కామానికి కూడా ఆలోచన ఎలా ఉండదు. ప్రేమ గుడ్డిది, కామం ఇంకా గుడ్డిది. ఏమి జాతి చూడదు, మతం చూడదు. ప్రేమకి ప్రేమ కూడా అడ్డం కాదు, ప్రేమకి పెళ్లి కూడా అడ్డం కాదు. ఆ మూమెంట్లో అది వచ్చిందంటే ఇంకా ఒకసారి మొదలైందంటే ఇంకా అలా కంటిన్యూ అవుతా ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరులే ఎవరిది తప్పు మీ యాంగిల్లో? ఇద్దరిది తప్పే, అస్సలు దాంట్లో డౌటే లేదు, ఇద్దరిది తప్పే. చట్ట ప్రకారం తప్పు కాదు. ఇది పెట్టడం వల్ల మేబీ ఇలా చెలరైపోతున్నారేమో. ఆ జడ్జి గారు మహానుభావుడు ఎవరున్నా తీర్పిచ్చిన వాళ్ళు అలా పెట్టడం వల్ల ప్రాబ్లం అవుతుందేమో, మేబీ మార్చలేము. ఓకే. కానీ నేను చెప్తున్నా ఆ చట్టం ఉంది కదా అని చెప్పి ఎవరన్నా చెలరగిపోయే మహిళలైనా పురుషులైనా, అంటే మొగుళ్ళైనా పెళ్ళాలైనా సరే, ఇవాళ రేపట్లో చూస్తున్నాం చాలా అక్రమ సంబంధాలు. ఆ సంబంధం చూసినప్పుడు మొగుడు వచ్చి పెళ్ళాన్ని చంపేసినా అది తప్పు కాదు, ఆవేశంలో జరిగితే మాత్రం. పెళ్ళాం వెళ్ళి మొగుడిని చంపేసినా కూడా, మొగుడిని కాదు ఇద్దరిని, ఆ సెకండ్లో ఇద్దరిని చేసేసినా కూడా అవును తట్టుకోలేదు, ఆవేశంలో చేసింది, ఇది ఏమన్నా ప్లాన్ ప్రకారం చేసింది కాదు కదా. దట్ ఈస్ వాట్ ద చట్టం సేస్. కాబట్టి ప్లీజ్ బీ అవేర్. ఓకే. ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే అలాంటివి నిజంగా తెలిసినా కూడా నిఘా పెట్టి వెళ్ళి చూసి అప్పుడు లేని ఎక్కడ లేని కోపం తెచ్చుకొని, కోపం నటించైనా సరే వాళ్ళని చంపేసి అవునండి ఆవేశంలో చేసేసాను కూడా చెప్పచ్చు. ఓకే. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఇకపోతే ఇవి ఎందుకు జరుగుతాయి? ఆవిడకి ఏదో బ్రేకప్ అయింది, ఆవిడ ఒక ప్రేమరాహిత్యంలో ఉంది. ఈయనకి ఎస్పెషలీ పిల్లాడున్నాడు కదా అని చెప్పి అందరూ అంటున్నారు కదా. జనరల్గా ఏం జరుగుతుందంటే భార్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత భార్యాభర్తలు కలవరు కొన్నాళ్ళు, సంవత్సరం కావచ్చు. తర్వాత ఆవిడ బాలింతగా ఉంటుంది, పుట్టింట్లో ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ టేక్స్ అరౌండ్ 2 to 2.5 years. అది ఆ పీరియడ్లో పెద్ద ఇది ఉండదు. ఈ రోజులన్నీ కూడా ఆడికి పస్తే. సో ఆ పస్తున్న టైంలో ఎవరన్నా మస్తుగా కనబడితే అది ఏముంది దాంట్లో, ఇట్ ఈస్ ఒక వల్నరబుల్ పీరియడ్ ఫర్ ఏ మ్యాన్. ఇప్పుడు అదేదో సినిమా సుకుమార్ గారిది, ఎన్టీఆర్ గారి ద్వారా, తిండి నిద్ర ఎట్ట అవసరం మనిషికి, అది కూడా శృంగారం కూడా అంతే అవసరము. అది మేబీ కొంత అడపదడప కాకపోయినా ఎప్పుడెప్పుడు ఉంటుండాలి, లేకపోతే ఆరోగ్యం కూడా బాగుంటుందని ఏదో చెప్తుంటారు. ఆ కోణంలో ఈవిడికి బ్రేకప్ అయ్యి ఈవిడ ప్రేమ రాహిత్యంలో ఉంది, ఈయనకి 2-3 ఏళ్ల గ్యాప్ వచ్చింది. తర్వాత అయినా సరే అంటే నేను ఆడవాళ్ళందరికీ కొంతమంది చూశాను, కేసులు చూశాను కాబట్టి. ఇప్పుడు మన హీరో ధర్మ కేసు కూడా చూశాను. దాంట్లో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, ఆవిడకి కొడుకున్నాడు, ఈయనేమో ఆవిడ పట్టించుకోవట్లేదు, దానికి నేను లావ్ అయిపోయాను అని కారణం చూపిస్తున్నాడు. జనరల్గా ఇట్ ఈస్ న్యాచురల్ టెండెన్సీ, ఆ టైంలో వాళ్ళు కొంత లావ్ అవుతారు. బట్ తర్వాత అయినా సరే గెట్ బ్యాక్ ఇన్ టు ద షేప్. ఏంటంటే మీ ఆయనకి మీ మీద ప్రేమ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా ఈయన కొట్టించుకున్న తర్వాత కూడా పెళ్ళాం పిల్లలు వాళ్ళే నా జీవితం, వాళ్ళని కాపాడుకోవాలనేదే మగాడికి ఫండమెంటల్గా, మంచి మగాడికి ఉండే కోణం. తప్పు చేసి ఉండొచ్చు కాక ఆయన ఇంకా హీ స్టాండ్స్ బై హిజ్ ఫ్యామిలీ, అదే మగాడిది. బట్ ఆ టైంలో ఒక వల్నరబుల్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో మేబీ హీ మైట్ గో అరౌండ్. ఇప్పుడు జడ్జి గారు చెప్పారే, సుప్రీంకోర్టు జడ్జి గారు, ఫోన్లేండి ఆవిడ ఒకసారి ఏదో పొరపాటున అలా వెళ్ళొచ్చింది, క్షమించేసి తీసుకోండి అని సుప్రీంకోర్టు జడ్జి ఒక అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యాఖ్యానించాడు. అదే నేను చెప్పేది ఏంటంటే ఈ వల్నరబుల్ ఏజ్ సరే, ఆ వల్నరబుల్ ఏజ్లో
దాటేసిన తర్వాత కూడా ఆవిడ అవుట్ ఆఫ్ దిస్ ఏది పిల్లాడికి పాలు ఇవ్వడం ఇదంతా బయట అయిపోయిన తర్వాత కూడా ఇంకా అదే షేప్లోకి రాకుండా కొంచెం అలాగే లావుగా ఉన్నా నేనేమంటానంటే చాలామంది మగవాళ్ళకి వాళ్ళ భార్య మీద ఫీలింగ్లు రాకపోవచ్చు, మోజు లేకపోవచ్చు, కానీ ప్రేమ తగ్గదు. ఓకే. ప్రేమ, అటాచ్మెంటు, బాధ్యత ఎప్పటికీ తగ్గదు. ఆ టైంలో ఈవిడ అన్నమాటే, ఎవరు ఈశ్వర్ గారి భార్య అన్నమాటే, ప్రేమగా చూసుకుంటాడు కానీ ఏదో పురుగు వచ్చింది ఇలా అయ్యింది అని అలాగే ఫీల్ అవుతారు ఎవరన్నా. ఆ షేప్లోకి రాకపోవడం వల్ల వీళ్ళకి ప్రేమ ఉన్న మోజు రానప్పుడు సంసారం చేయడానికి వెళ్ళరు, బయట ఎత్తుక్కునే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి లేదు నేను ధర్మపత్నిని కాబట్టి వాడు చచ్చినట్టు నేను ఎలా ఉన్నా, నేను డ్రమ్ములో ఉన్నా సిలిండర్లో ఉన్నా ఎలా ఉన్నా వాడు నాతోనే ఉండాలి అని అనుకుంటే వాడు జీవితకాలం పస్తున్నారు తప్ప. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇక్కడ ఒక తేడా ఉంది, గమనించాల్సింది. మగవాడికి ఫీలింగ్స్ వస్తే కానీ సంసారం జరగదు. ఆడవాళ్ళకి చాలాసార్లు ఫీలింగ్స్ రాకపోయినా కూడా జరిగే అవకాశం ఉంది. మగవాడి ఫీలింగ్ రాకపోతే సంసారానికే పనికిరాడు వాడు. దట్ ఈస్ ద ట్రూత్. సో కాబట్టి ప్రేమ అనేది ఉంటుంది, మోజు అపీరెన్స్ని బట్టి క్రియేట్ అవుతుంది. ఆ అపీరెన్స్లో వీలైనంత తొందరగా వీ హ్యావ్ టు గెట్ బ్యాక్. నేను తప్పని చెప్పను, బట్ ఆవిడకి న్యాచురల్గా వచ్చేది. కానీ ఇదేంటంటే నేచర్ క్రియేట్ చేసిన ఒక బ్యారియర్. ఆ బ్యారియర్లో మగాడు వెరీ వల్నరబుల్గా ఉంటాడు. కానీ అందరూ ఉండరు కదా అలాగా. ఇప్పుడు అలాగే అనుకుంటే ఇప్పుడు అందరూ అదే చేయాలి కదా. ఎవరు? మగాళ్ళందరూ కూడా అదే కూడా చెప్పారు కదా, ఆ టైంలో దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర అని చెప్పి. మన సినిమాలో అందరూ చేస్తున్నారంట. అంటే ఇక్కడ 2 రకాల కేటగిరీ. దొరకకుండా అందరూ చేస్తున్నారా? మీకు చెప్తా అదే. అదే సినిమా మగధీర సెకండ్ సెట్. ఆ ఊహ ఎంత బాగుంది కదా అని అనుకునే మగాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇది బయటికి చెప్పుకునే ధైర్యం అదే కొంతమంది మగాళ్ళలో ఉన్నా కూడా సరదాగానే చెప్తారు. కానీ ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుందాం, ఆ ఊహ ఎంత బాగుందో అని అనుకున్నా కూడా బయట ఎక్కడా చెప్పరు. కానీ పెట్టుకుంటున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు ఇవాళ రేపటి. సో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే 2 కేటగిరీలు అంటే మగాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళ కామెంట్స్ మనకి బయటికి వస్తుంటాయి ఈ ఇష్యూలో. అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు, పెట్టుకున్న ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఈవిని సపోర్ట్ చేస్తారు. ఎవరిని? రాతోడిని. ఓకే. ఆవిడదేంటి తప్పు? వాడే కవ్వించుంటాడు, వాడే నీకు మంచి లైఫ్ ఇస్తానని ఉంటాడు. అరే నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. వాడు లైఫ్ ఇస్తానని వాడి లైఫ్, వాడి పెళ్ళం, వాడి పిల్లలు, నువ్వు చదువుకున్నావు, స్పృహ ఉంది, వాడు నీకు లైఫ్ ఇస్తానన్నావు ఏంటి, నువ్వు తీసుకోవడం ఏంటి? అంటే నీ లైఫ్ ఒకవేళ నిజంగానే లైఫ్ ఇస్తానన్నా కూడా నీ లైఫ్ కోసం ఇంకొక ఆడదాన్ని కొంప కూల్చేదానివి కదా నువ్వు, చెడ్డదానివి కదా నువ్వు. అంటే ఒక మెచ్యూరిటీ లేని అమ్మాయిని ఒక మెచ్యూరిటీ ఉండి బాగా తెలివితేటలో ఉన్న అబ్బాయి చెడగొట్టొచ్చే మాటలు. 18 ఏళ్ళు దాటితే యు ఆర్ డీమ్డ్ టు బి మెచ్యూర్డ్, నో మ్యాటర్ వాట్. అయ్యో నేను అమ్మాయికి రాలండి, నాకేం తెలియదండి, వాడు మోసం చేశానండి. కానీ ఏజ్ బట్టి మెచ్యూరిటీ వస్తుంది అంటారు. అది మీ కర్మ, రాకపోతే మీ కర్మ. ఇది నాకు తెలిసి 18 ఏళ్ల అమ్మాయి అయినా 20 ఏళ్ల అమ్మాయి అయినా వేరే దాని కాపురం కూల్చి మన కాపురం నిలబెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదనే విషయం తెలుస్తుంది. ఆ మాత్రం ఇంగితం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అంతవరకు ఆలోచన మీరే క్షణికావేశాలు అంటున్నారు కదా. క్షణికావేశం ఎప్పుడు ఏదో మేబీ ఆ సాంగ్ జరిగిన టైంలో ఏదో జరుగుతుందో అనుకుందాం. బట్ తర్వాత మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేసేటప్పుడు 2వ సారి 3వ సారి 4వ సారి అదేమవుతుంది? వీడి మీద నాకు హక్కు వస్తుంది, వీడిని ఎలా అయినా సరే నేను. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఏం జరిగింది? వాళ్ళు ఆవిడతో సినిమాకి వెళ్ళకూడదు, వాళ్ళు ఆవిడతో డిన్నర్కి వెళ్ళకూడదు, పిల్లలతోటి మండిపోతూ ఉంటుందండి. మా అమ్మాయి తట్టుకోలేకపోతుందండి. కాబట్టి ఆడియో ఇప్పుడు ఆయన ఎడు తిరిగి నా దగ్గర తీసుకొస్తున్నట్టు నేను చెప్తున్నా. ఈవిడ చేసింది 100కి 100 ఎందుకు కరెక్ట్ అంటే, సుమలత గారు ఆ రోజు చేసి ఉంటే ఈ రోజున జానీ మాస్టర్కి ఈ పని ఉండేది. మేబీ ఆ రోజు జానీ మాస్టర్ 4 తిట్టు ఉండేది, 4 కొట్టు ఉండేదేమో, అయిపోయి. బట్ ఈ రోజున ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు ఈ 2 ప్రశ్నలు, ఆయనది తప్పనే వాళ్ళు, ఈవిడిది తప్పనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈవిడిది రైట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఎవరు అంటే జనరల్గా అక్రమ సంబంధాలు తప్పు కాదు, లేకపోతే ఆల్రెడీ చాలామంది ఉండుంటారు దాంట్లో, వాళ్ళు ఐడెంటిఫై అవుతుంటారు ఆవిడతో. ఎట్లా అనేస్తారు, పెట్టుకుంటే మాత్రం అలా అనేస్తారా అని చెప్పి వేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే మగాళ్ళు కూడా చాలామంది సెకండ్ సెట్ పెట్టు ఏం చేస్తాం రా, పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయింది, 9 నెలలు 1.5 సంవత్సరం పాటు రాదు, ఏం చేయాలి అంటే అని చెప్పి ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తారు. ఏం జరిగినా కూడా ఈవిడిది ఇద్దరిది తప్పే.
ఈ తప్పు క్షణికావేశంలో మొదలయ్యి తర్వాత బాగుందని చెప్పి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ తప్పుకి కారణాలు ఏంటంటే, ఒకటి ఆయనకి ఈవిడికి ప్రేమరాహిత్యం. మేబీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆవిడ లావ్ అయిపోవడం, తర్వాత మోజు తగ్గి కాస్త పస్తులుండి మస్తుగా ఉండే అమ్మాయిని పట్టుకోవడానికి ఆయన, ఆవిడికి బ్రేకప్ అయిపోయి ఆవిడ ఖాళీగా ఉంటున్న టైంలో ఈయన, అలా కలిసి ఉండొచ్చు. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ డెలివరీ తర్వాత వాళ్ళు ఇలా అయిన తర్వాత వేరే దారి వెతుక్కుంటారు అనేది అందరూ చేయరేమో, అందరు చేయరు. వంకర బుద్ధి ఉంటేనే అట్లా చేస్తారేమో అనేది నా ఒపీనియన్. వంకర బుద్ధి ఉంటేనే అలా చేస్తారంటే మేబీ మన వాళ్ళని అలాగే తిట్టాలి. లేకపోతే ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నారనుకోండి, ఇంకా రాలేదు ఎటువంటి ఫీలింగ్స్ మా ఆవిడ అనుకుంటే వాడు నిజంగానే రాముడు. కానీ పురుషుల్లో రాముడు ఉన్నాడానికి ఎవరు ఎందుకు రాస్తారు ఇప్పటికీ? రాముడు తర్వాత అలాంటి వాడేవాడు లేడని కదా. నువ్వు చెప్పినట్టు ఉండాలి, కానీ అలా ఉండడం ఎంతమందికి నిజంగా సాధ్యం అనేది ప్రశ్నే. కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు. మనల్ని వేసుకుంటారు. మీ గురించి చెప్పండి కామెంట్స్, మీరేం చేశారని. అదే చెప్తున్నా. ఇప్పుడు మనం ఎప్పుడు పతివ్రతలే, నేను పతితో నువ్వు పతితే. కానీ ఏంటంటే సిచ్యువేషన్స్ ఇక్కడ ఇది చాలా సాఫ్ట్గా కూడా డీల్ చేసి ఉండొచ్చు ఆవిడ. తెలిసింది వాళ్ళ ఆయన్ని ఆవిడ పక్కన కూర్చోబెట్టి 4 క్లాసులు పెట్టుకుండొచ్చు. బట్ రేపు ఎప్పుడైనా సరే ఆవిడ వెళ్ళి ఈయన మీద కేసు పెట్టి, ఈయన నన్ను అత్యాచారం చేశాడు, ఈయన జైల్లో పెట్టండి అని చెప్పి 4 సాక్ష్యాలు పెట్టి, అట్లాంటివి ఎందుకు జరుగుతాయి చెప్తా. ఈ రిలేషన్ పెరిగి వీడు నా వాడు, వదిలేసిరా, అందరిని వదిలేసిరా అని ఒక సాడిస్టిక్ బిహేవియర్ మొదలైందనుకో, ఈవిడికి చట్టం సహకరించడం మొదలవుతుంది. చట్టం వెళ్ళి చూడండి మేము అక్కడ తిరిగిపోయాడు, ఇక్కడ తిప్పాడు నన్ను, అది ఇది అని చెప్పి 4 కన్నీళ్ళు కట్టింది అనుకో, ఆయన మీద రేపు ఏ అత్యాచారం కేసు పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది? జాని మాస్టర్ పట్టిన ఇదే పడుతుంది. ఓకే, తప్పు వాళ్ళదున్నా వాళ్ళ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. ఈవిడ చేయడం వల్ల రేపు ఈవిడికి ఆ విక్టిమ్ కార్డ్ ప్లే చేసే అవకాశం లేదు. ఓకే, రైట్. సో మొత్తానికి ఒక మీ వైపు నుంచి మీ వెర్షన్ అయితే వినిపించారు. సో మధ్యలో మనం కొంచెం నవ్వుతూ కొంచెం కామెడీగా మాట్లాడాం. బట్ అది చాలా సీరియస్ ఇష్యూ, వాళ్ళ లైఫ్కి సంబంధించి మనం కామెడీగా మాట్లాడింది, కొంచెం నవ్వుకున్నది ఆ విషయం కాదు, ఆ పర్సనల్ విషయం మనకు తెలుసు. వాళ్ళది ఒక ముగ్గురు కాదు 4 లైఫ్, చిన్న బాబుతో కలిపి. ఇప్పుడు కామెడీ ఎవరవుతారు అంటే, వీళ్ళిద్దరు తప్పు చేసిన వాళ్ళ మీద కామెడీ చేస్తారు, జోకులు వేసుకుంటారు. దాన్ని అయ్యో మా లైఫ్, అవును, సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ట్రోలింగ్ చేస్తారు, రాత్రిలో ఊరు మొత్తం తెలిసిపోయారు అని పెడుతున్నారు కదా. తప్పు చేసిన వాడు తప్పదు. ఓకే, ఆవిడైనా ఈయనైనా, నేను అమ్మాయి కదా నన్ను ఎలా అంటారంటే, అమ్మాయి అయితే అమ్మాయిలో చేసావు నువ్వు, ఈయనైనా సరే ఈయన కూడా ఎందుకు వేసుకుంటారంటే, ఈయన బీయింగ్ హస్బెండ్ రాముడిలాగా ఉండాల్సిన వాడు కృష్ణుడిలాగా మారితే కష్టం కదా. ఇప్పుడే ఈ మధ్యన బాగా పాపులర్ అవుతుంది సాంగ్ అది. అందరూ కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. పాపులర్ అవ్వాల్సిన సాంగ్ ఏది? వద్దంటే వేములాడిపోతాను అంటాడే, పొరగాని గుండు వాడికి ఎక్కిస్తా అంటాడే, ఆ పొరగాడి గుండుకి ఎక్కిస్తా అని చెప్పి ఈయన. రైట్. సో ఫైనల్గా మీ వెర్షన్ మీరు వినిపించారు. ఇలాగే చేయాలి, ప్రతి మహిళ ఇలాగే చేయాలి. భర్తని కనుక వేరే అమ్మాయి కొంగును ముడేసుకొని పోతుందంటే ఇట్లాగే చేయండి. రేపు ఆ అమ్మాయి మీ భర్తని కంప్లీట్గా ఎగేసుకుపోకుండా ఉండడానికి మీరు చేసే పని అది గుర్తుపెట్టుకోండి, తప్పులేదు. ఐ సపోర్ట్ ఆయన భార్య. ఓకే, రైట్, థ్యాంక్ యూ.